హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే సాంబార్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి, కొంచెం ఆవాలు వేసుకోవాలి, కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు ఇవి వేసుకోవాలి. బాగా ఫ్రై చేయాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేయాలి. తర్వాత టమాటోస్ వేసుకోవాలి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి, బాగా కలపాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత బెండకాయలు వేసుకోవాలి. బాగా మొత్తం కలపాలి. కొంచెంసేపు మూత పెట్టుకోవాలి. బాగా ఫ్రై అయితే 1 టేబుల్ స్పూన్ మిరప్పొడి వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు, సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న చింతపండు రసం అందులో వేసుకోవాలి. బాగా తిప్పాలి. సాంబార్ కుక్కర్లో చేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాం మనం. బాగా చూడండి, కొంచెం మ్యాక్సిమం 50% అయిపోయింది. తర్వాత మనం ఎన్నిచ్చిన పప్పుని అందులో వేసుకోవాలి. బాగా కలపాలి. కలిపిన తర్వాత సాల్ట్ అవి సరిపోయా లేదో చూసుకోవాలి. 80% ఉడికిన తర్వాత మామిడికాయ వేసుకోవాలి. అందులో కొంచెం సాంబార్ పొడి వేసుకోవాలి, కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. బాగా తిప్పిన తర్వాత మామిడికాయ ఉడికిందో లేదో చూసుకోవాలి. కొంచెంసేపు అలా ఉంచుదాం. ఆల్మోస్ట్ అయిపోయింది. కుక్కర్లో చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది సాంబార్ రెసిపీ. నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.